శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి మరి ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నేను మీ కొత్తవని కాదు, గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రజా జీవితంలో ఎన్నికల్లో గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉంటూ మరి ప్రజాసేవకు అంకితమైనటువంటి వాడిని నేను అని చెప్పంటున్నాను. నేను ఇదే పాత బస్టాండ్ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలోనే ప్రజా జీవితాన్ని ఆరంభించి పాత బస్టాండ్ చెందినటువంటి ఈ కూడలిని అభివృద్ధి పథకంలో పయనం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఏదైతుందో జీవనోపాధికి అండగా నిలబెట్టేటువంటి వాడిని నేను అని చెప్పని సగర్వంగా మనం చేస్తానని చెప్పంటాను. నేను మరి కొన్ని స్వార్థ శక్తులు ఈ పాత బస్టాండ్ లో ఇక్కడ నుండి తరలించాలని చెప్పిన ప్రయత్నం చేసినా గానీ నేను పాత బస్టాండ్ లో ఏ చిరు వ్యాపారులు ఇక్కడ వారి జీవనం కొనసాగించడానికి కొరకు మరి జీవనోపాధి పొందుతున్న వారికి అండగా నిలవాలనేటువంటి ఒక భావనతోని పాత బస్టాండ్ శాశ్వతంగా ఇదే స్థానంలో ఇక్కడే కొనసాగే విధంగా తిరిగి నూతనంగా నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో నివాసితమానం కావడమే కాక జీవనోపాధి పొట్టబోసుకుంటున్నట్టుగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వాళ్ళే కానివ్వండి, మా పురుషాలే కానివ్వండి, తేలా బండ్ల వాళ్ళే కానివ్వండి, పెట్టి వెండర్స్ ఎవరే కానివ్వండి, వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ జీవనోపాధికి అండగా నిలుస్తున్నటువంటి వాడిని నేను అని చెప్పని నేను సగర్వంగా మనం చేస్తామని చెప్పంటున్నాను. ఏ పట్టణ మున్సిపాలిటీ కానివ్వండి ఇలా అంగడి చిట్టి అని చెప్పి వసూలు చేయడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళ జగిత్యాల ఏకైక మున్సిపాలిటీ ఏ విధమైన అంగడి చిట్టి లేకుండా చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాం. ఇలా ప్రజా జీవితంలో గెలవడం ఓడడం కాదు, గెలిచినా ఓడినా పేద ప్రజలకు అండగా నిలవడమే. హైదరాబాద్ జిల్లా గోదావరి ఆవల మన సరిహద్దులో ఉన్నది. వీళ్ళ కల్మడుగు, కమ్మునూరు వంత నిర్మాణంతో వీళ్ళ జన్నారమే కానివ్వండి, కడమే కానివ్వండి, ఊటూరు ప్రాంతానికి వెళ్ళి విద్యా, వైద్యం, వర్తక, వాణిజ్యం కొరకు జగిత్యాలపై ఆధారపడటంతో రాబోయే కాలంలో జగిత్యాల పట్టణం పెద్ద వ్యాపార కూడలిగా ఇది తీర్చిదిద్దుకోబోతుందని చెప్పని కూడా నేను సవినీయంగా మనం చేస్తామని చెప్పంటున్నాను. దయచేసి ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల పట్టణం అభివృద్ధి కొరకు శాశ్వతంగా కృషి చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పంటున్నాను. ఇలా విద్యాపరంగా జేఎన్టీయూ కళాశాల, వ్యవసాయ అగ్రికల్చర్ కళాశాల, నాక్ ట్రైనింగ్ సెంటర్, మహిళలకు ఏదైతున్నదో మరి డిగ్రీ కళాశాల సొంత భవనంతో అందుబాటులో ఉండే విధంగా ఏ రకంగా చూసా ఇవాళ జగిత్యాల నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని
అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను చెప్పి అంటున్నాను. కేసీఆర్ గారు మన జగిత్యాల కొంచెం మాట్లాడతాడంట, ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైలుకు పోయిందని చెప్పి అంటాడంట. నువ్వు జైలుకు పోయినా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏదైతుందో ఒక అధికార పార్టీ సభ్యుడై ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక తెలంగాణ వాదిగా నా కర్తవ్యంగా భావించి అని చెప్పంటున్నాను. పొలిటికల్ చేసి ఇచ్చిన పిలుపు మేరకు రైలు లోకంలో పాల్గొని మీతో పొన్నం ప్రభాకర్ గారితో కలిసి ఏదైతుందో 3 రోజులు జైలు జీవితం గడిపిన వాడిని నేను చెప్పిన మనం చెప్తాను చెప్పంటున్నాను. దయచేసి తెలంగాణ వాదులది ఈ ఉద్యమం చెప్పంటున్నాను. ఇంతమంది అమరులు, ఇంతమంది విద్యార్థులు త్యాగం చేస్తే ఈ ఒక్కడో టీఆర్ఎస్ ప్రాణం త్యాగం చేసినాడా? ఇవాళ మళ్ళీ మాట్లాడతాడు ఉద్యమాల గురించి, త్యాగాల గురించి. అసలు ఉద్యమాల గురించి, త్యాగాల గురించి మాట్లాడేట్టుగా నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి ఉందా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇంకా మనం చేపట్టే కార్యక్రమం ముందు బాగున్నది కాబట్టి, ముందు మాట్లాడేది ఉంది కాబట్టి మరి చిరు వ్యాపారులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏనాడైనా మీకు అండగా నిలిచేది ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. దయచేసి నన్ను ఆదుకోండి, నాకు అండగా నిలవండి. మీ భవిష్యత్తు వరకు ఏదైతుందో మీరు పాటుపడని చెప్పి మనం చేస్తూ 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పార్లమెంట్, రెండోది అసెంబ్లీ. పార్లమెంట్ మిత్రులు మధుయాషి గౌడ్ గారు, అట్లాగే అసెంబ్లీకి జీవన్ రెడ్డి 2 ఓట్లు ఏదైతుందో చేతి గుర్తుకిచ్చి వీళ్ళ కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలంగాణ. సైడ్ శాసన
లోక్సభ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజుతో ప్రచార కార్యక్రమం ముగిస్తున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలో మరి ఇంత పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పల్లెలు, ఆడబిడ్డలు, మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి వల్ల గత 30 సంవత్సరాల ప్రజా జీవితంలో జగిత్యాల పట్టణమే కానివ్వండి, ప్రాంతమే కానివ్వండి, నియోజకవర్గ అభివృద్ధిలో అన్నింట్లో మరి నా పాత్ర ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా 2004 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలవటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడంతో జగిత్యాల ప్రాంతాన్ని ఒక విద్యా కేంద్రంగా మార్చడంలో, అట్లాగే అభివృద్ధికి ఏ కమ్యూనికేషన్ వ్యవస్థ రహదారులు ప్రధానంగా తోడ్పడతావో రహదారుల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటుగా ఉపాధి రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక భావనతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే జేఎన్టీయూ కళాశాల కొండగట్టు యూనివర్సిటీ సమీపాన ఏర్పాటు చేయటము, అటువంటి జేఎన్టీయూ కళాశాల రాబోయే కాలంలో మరి విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకోవటం, దాంతో పాటుగా కులాస వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ కళాశాల అగ్రికల్చర్ కాలేజ్ BSc అండ్ MSc ఏర్పాటు చేయటం, ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతుందో వ్యవసాయ విశ్వవిద్యాలయంగా కూడా అది రూపుదిద్దుకోవటం, ఈ రెంటికి తోడు ఏదైతుందో NAC ట్రైనింగ్ సెంటర్, నేషనల్ అకాడమిక్ సెంటర్ ఏదైతుందో ఇందులో ఉపాధి రంగంలో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి తోడ్పడే విధంగా R&D శాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక NAC శిక్షణ రీజనల్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, ITI కళాశాల ఏర్పాటు చేయటం, ఇందులో బాలికలకు సంబంధించి ఉమెన్స్ కళాశాలకు మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా సొంత భవన నిర్మాణానికి తోడ్పడటం, ఇవాళ వివిధ రంగాలలో 2004 నుండి 2009 మధ్య కాలంలో కృషి చేసిన విషయం అనేది తెలిసింది. అట్లాగే జగిత్యాల పట్టణానికి అనుబంధంగా ఉన్న గ్రామాలన్నింటిలో కూడా రహదారులు ఏర్పాటు చేసి అభివృద్ధికి బాట వేయటం, గ్రామాన స్కూల్స్, పాఠశాలలు ఏర్పాటు చేయటం, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, జగిత్యాల నియోజకవర్గం గురాన్ని ఏదైతుందో నిరంతరం ధీటుగా ఈ ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పని రాజశేఖర్ గారి ముందే ప్రసంగించడం జరిగింది. ఇవాళ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లా మధ్యలో ఉన్నటువంటి గోదావరి నదిపై కమ్మనూరు కనబడకు వంత నిర్మాణంతో జగిత్యాల విద్యా వైద్యంతో పాటుగా వర్తక వాణిజ్య రంగాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తున్న విషయం మనకు తెలియదు కాదు. ఇవన్నింటికి తోడు ప్రస్తుతం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్న మొదటి జగిత్యాల ఏదైతుందో భౌగోళికంగా జగిత్యాలకు ఉన్నటువంటి అవకాశాలు వేరే ప్రాంతానికి లేవని చెప్పక తప్పదు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎప్పుడైతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందో అందులో మొదటి స్థానంలో జగిత్యాల నిలవబోతుంది. ఎందుకంటే జగిత్యాలకు ఒకవైపు ఏదైతుందో కోరుట్ల, ఇంకోవైపు వేములవాడ, అట్లాగే చొప్పదండి, మరి ధర్మపురి నడమ జగిత్యాల ఉండడంతో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడటం లోపల ప్రథమ స్థానాన్ని సంతరించుకుంటుంది అనేది ఎవరమైనా ఊహించవచ్చు. దాంతో పాటు ఇవాళ జిల్లా కేంద్రం కావడంతో ఇలా వాణిజ్యపరంగా, వర్తక పరంగా ఏదైతుందో ఇది ఒక మంచి కూడలిగా రూపుదిద్దుకోబోతుంటుంది. దానికి తోడు రాయకల్ మండలం చెందినటువంటి గోర్నపల్లి గోదావరి నది సమీపాన వంతెన నిర్మాణం చేపట్టబడ్డట్టయితే ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఊటూరు మొదలుకొని ఊటూరే కానివ్వండి, కడమే కానివ్వండి, చెన్నారమే కానివ్వండి, ఆ ప్రాంతం అంతా రాయకల్పై ఆధారపడే విధంగా వ్యాపార దృక్పథంతో అట్లాగే హైదరాబాద్ పోవడానికి కూడా దూరం తగ్గడంతో రాయకల్ మండలానికి అదొక పెద్ద వరప్రసాదిగా మారబోతుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ, అట్లాగే మన సాగునీటి సౌకర్యం కల్పించడం కూడా ప్రధానమైన విషయం. సారంగాపూర్ మండలం గుట్టకింది గ్రామంలో వాళ్ళకు ఉన్నట్టు ఒక ఏకైక ఆధారం రోలవాగు ప్రాజెక్టు. ఆ రోలవాగు ప్రాజెక్టు ఏదైతున్నదో SRSP D53తో అనుబంధంగా అనుసంధానం చేయటం,
అది టేలెంట్ కావడంతో సాగునీరు సక్రమంగా చేరుకోకపోవడంతో రెండో పంట ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి దానికి సెల్ఫ్ జనరేటర్ స్కీమ్ లాగా ఎత్తిపోతల ప్రాజెక్టు గోదావరి నది నుండి చేపట్టి 12 మాసాలు గోదావరి ప్రాజెక్టు నీటితో తీసుకునే విధంగా జలకళ వృత్తిపడే విధంగా గోదావరి ప్రాజెక్టు మనం చేస్తూ అన్నింటికి తోడు మన యువత ముఖ్యంగా ఏదైతుందో విద్యకి సంబంధించి అన్ని అవకాశాలు పొందుతున్నారు. కానీ ఉపాధి రంగాన్ని ఏదైతుందో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బంది దృష్ట్యా వారికి స్వయం ఉపాధి పథకాల అమలు సంబంధించి ఏ విధంగా ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీలకు కేటాయింపు చేయబడిన నిధులు వారికి వెచ్చించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందో, చట్టం చేయబడడం జరిగిందో, ఇవాళ బీసీలకు సంబంధించి కూడా ఇవాళ బీసీ సబ్ ప్లాన్ అట్లా మైనార్టీ సబ్ ప్లాన్ కూడా రూపుదిద్దుకునే విధంగా చట్టాన్ని చేపించి వారి ఉపాధి తోడ్పడటానికి కొరకు ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ మన జగిత్యాలతో ఉన్న అనుబంధం జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా మరి అనుబంధం వెనవేసుకుంటుందో ఇవాళ ఆ అనుబంధం జగిత్యాల అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా ఇంతవరకు 5 పర్యాయాలు ఈ ప్రాంత ప్రజానికలకు అవకాశం కల్పించింది. మరి ఈ ఎన్నిక 6వ పర్యాయం అవకాశం లభిస్తుందనే ఒక విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నవ తెలంగాణ నిర్మాణంలో జగిత్యాల పాత్ర ఉండే విధంగా మన తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణమే కానీ, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణమే కానివ్వండి, ఉపాధి రంగాన ప్రోత్సాహం ఏర్పాటు చేయడమే కానీ, విద్యా వైద్య రంగంలో మరి కార్యక్రమం చేపట్టడమే కానీ ఇన్నింటిలో కూడా జగిత్యాల పాత్ర ఉండే విధంగా ఈ ప్రాంత ప్రతినిధిగా మరి నేను పాల్గొనడం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ మరి గత నెల రోజుల ప్రచార సరళి చూస్తే నేను నాకు 96 ఉప ఎన్నిక గుర్తుకొస్తుంది. నేను 94 ఎన్నిక ఓడిపోయిన పరిస్థితుల్లో ఎప్పుడైతే రమణ గారు పార్లమెంట్కి ఎన్నికగా ఉంటుందో అప్పుడు శాసనసభ ఉప ఎన్నిక వచ్చింది. ఆనాడు 96 ఉప ఎన్నిక నేను 54,000 మెజార్టీతో గెలవడం జరిగింది. నాకు ఈ ఎన్నిక 96 ఉప ఎన్నికతో మరి 96 ఉప ఎన్నికను తలపింపజేస్తుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రత్యేక మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ये सारे वक्त रमण जितना लेट गिंद लेट ऐसे में अच्छा अरे जय तेलंगाना ఇది తీసుకురావాలి తెలంగాణ ఇన్నోళ్ళకైతే ఎవరు అనే అంటాడు ఎమ్మెల్యేది సార్కి ఏది ఉన్నా సార్ గెలిచినాక కిలగోడ కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సార్తో చేయించుకుందాం మనం. బాగానే ఉన్నారు, మాట్లాడినరు. మరి అసొంటి ఆయనతో ఇలా చంద్రబాబు నాయుడు కలిసిండు. కాబట్టి బీజేపీలో కూడా ఇలా ఎవరికైనా నడుస్తుంది అంటే ఆంధ్రలోనే నడుస్తుంది. దయచేసి ఆ విషయం గమనించండి అని కోరుతా ఉన్నాం. మరి మీకోసం కష్టపడే బిడ్డలం, మీకోసం పనిచేయాలనుకునే బిడ్డలం. 60 ఏళ్లలో 40 ఏళ్ళు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిండ్రు, 20 ఏళ్ళు టీడీపీకి అవకాశం ఇచ్చిండ్రు. మరి ఒక్క 5 సంవత్సరాలు మీ బిడ్డలం, తెలంగాణ బిడ్డలం, మాకు అవకాశం ఇవ్వండి, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తాం. పెంచాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం చేశారు.
అదే విధంగా ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా 3 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేశారు. దాంతో పాటు బీడీ కార్మికుల నియోజకవర్గ కేంద్రంలో 30 పడకల హాస్పిటల్ ఉండాలని, ప్రతి జిల్లా కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ ఉండాలని చెప్పి రేపటి నాడు వైద్యం అనేది ఎవరికి కూడా అందరూ బతుకమ్మలు ఆడుకొని ఆనందంగా గడపాల్సినటువంటి పాటు ఉద్యమంలో పనిచేసింది మేము. తెలంగాణ ప్రజలతో పాటు కష్టకాలంలో వాళ్ళ కండగా నిలబడ్డది మేము. ఉద్యోగులు 40 రోజులు సకల జనుల సమ్మె మా ఉద్దేశం కాదు. వాళ్ళు మన వాళ్ళే, ఆ పార్టీలలో తిరిగేటోళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. కాకపోతే ఇవాళ మేమైతే తెలంగాణ బిడ్డల పక్షాన ఉన్నాం. జీవన్ రెడ్డి గారికి ఏమవుతుందంటే సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తుంది. రాగానే పాపం ఆయన పోలవరం గురించి మాట్లాడలేరు, సెక్రటేరియట్ గురించి మాట్లాడలేరు, ఏ నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం చూసినాం, రేపు కూడా అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ పార్టీ ఏంది, మందోడెవరు మనోడెవడు అన్నటువంటి విషయాన్ని గమని మనందరం ఆగమాగం అవుతాం. ఏ జెండా కింద ఆ జెండా విడిపోతాం. ఒకళ్ళు పచ్చ జెండా, ఒకళ్ళు పింక్ జెండా, ఒకళ్ళు ఈ జెండా, ఒకళ్ళు కవిరమ్మ గారికి రాయికల్ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మన రాయికల్ మహిళలతో బతుకమ్మ ఆడడం జరుగుతుంది. ఒక్కసారిగా మొత్తం మెజార్టీ చూపెడతా అన్నారు. డైరెక్ట్ కావచ్చు, మన లీడర్ కావాలండి. మా గోపర్లపేట 4 మంది
నమస్తే డాక్టర్ వచ్చారు కారు గుర్తు మర్చిపోవచ్చు కొత్త రాష్ట్రం కొత్త పార్టీ కొత్త క్యాండిడేట్ ఇంకొక 2 నిమిషాలు పక్కకు ఒకసారి ఛాన్స్ అవకాశం ఏదన్నా తప్పకుండా చేయొచ్చు బాబు హైకమాండ్ సార్
ఎన్నికల ప్రచార భాగంగా గత నెల రోజుల నుండి జగిత్యాల పట్టణం మరియు 3 మండలాల గ్రామాల్లో చాలా గ్రామాలు నేను ఇంటింటికి వెళ్ళడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ మరియు ఏ అంశాలతోటి ముందుకు వస్తామో తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి చాలా ఆదరణతో వాళ్ళను ఆహ్వానించారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మన ప్రాంతంలో కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో కొత్త పార్టీ కొత్త అభ్యర్థి ఉంటే బాగుంటుందనే భావన చాలామంది వెలిపించారు. నేను కూడా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు జగిత్యాల పార్టీలో జగిత్యాల ప్రాంతంలో ఏవైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో వాటిని తప్పకుండా నెరవేరుస్తానని చెప్పడం జరిగింది. మంచినీటి సమస్య, నీళ్లు ఉన్నా కానీ శుభ్రమైన నీరు ఇంటింటికి రావట్లేదు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఉంది. జగిత్యాలకు ఒక మంచి పార్క్ అవసరం ఉన్నది. జగిత్యాల ఒక జిల్లా కేంద్రంగా మారి ఆఫీసులు ఇక్కడ రావడమే అనుకోండి, ఒక సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి రావడం, అదేవిధంగా ఒక యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి జగిత్యాల నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను మరియు ఎంపీగా కవిత గారు గెలిస్తేనే బాగుంటుందనే భావన ప్రజల్లో వాళ్ళు వెలిపించారు. నేను చాలాసార్లు ఎన్నో ఎలక్షన్లు తిరిగాను, కానీ ఇంత ఓపెన్గా మీరు గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత ఈ పని చేయండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది నాకే ఆశ్చర్యకరంగా ఉంది. చాలాసార్లు కొన్నిసార్లు మీకు తెలుసు ఇప్పుడు ఏమి ఇస్తారని అడుగుతారు ఎంతోమంది, కానీ వాళ్ళు ఇప్పుడేమి ఇస్తారని అడగట్లేదు ప్రజలు. మీరు గెలుస్తారు, గెలిచిన తర్వాత ఏం చేస్తారని అడుగుతున్నారు. అదేవిధంగా రాయకల్ మండలంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య. సారంగాపూర్ మండలంలో కూడా అదే పరిస్థితి ఉంది. మన దగ్గర బీడీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వారి సమస్యల కోసం తప్పకుండా నేను పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కూడా 133 రూపాయలు మాత్రమే వస్తున్నది 1000 బీడీలకు. అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు పిఎఫ్ 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి, అది చాలా హర్షదాయకం. అదేవిధంగా చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా భద్రత కోసం ఒక ఇల్లు కట్టించి హెల్త్ కార్డ్స్ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు శాలరీస్ ఎక్కువ లేవు. అదేవిధంగా జర్నలిస్టులకు కూడా
అందరు కూడా హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, న్యాయవాదులకు ఒక 100 కోట్లతోటి సెపరేట్ ఫండ్ ఇస్తాయని చెప్పడం. అదేవిధంగా మా వైద్యం సైడ్ వస్తే డాక్టర్లకు కూడా శాలరీ పెంచి ప్రతి రూరల్లో కూడా పిహెచ్సిలో కూడా ఒక డాక్టర్ తప్పకుండా ఉండేలాగా చేయడానికి మా మేనిఫెస్టోలో అన్ని పొందుపరిచారు. మరి అదేవిధంగా మైనారిటీలు ఈరోజు ఎంతోమంది దళితుల కంటే కూడా దుర్భర జీవితం జీవిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ చూసిన పండ్లు కూరగాయలు అమ్ముకుంటూ కనబడుతూ ఉంటారు. మరి వాళ్ళ కోసం 12% రిజర్వేషన్ ఇచ్చి ఒక 1000 కోట్ల బడ్జెట్ స్పెషల్గా పెట్టి అదేవిధంగా వాళ్ళ హక్కు ప్రాపర్టీస్ కాపాడడానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చి తప్పకుండా అవన్నీ అమలయ్యేలాగా చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దాంతో కూడా మైనారిటీస్లో చాలా స్పందన ఉంది. అదేవిధంగా క్రిస్టియన్స్ అనుకోండి, వాళ్ళకు కూడా శ్మశాన వాటికలకి చోట్ల స్థలాలు లేవు, వాళ్ళకు కూడా పూర్తి భద్రత లేకుండా పోయింది. దాని గురించి కూడా కేసీఆర్ గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి అమలు కూడా నేను కృషి చేస్తానని చెప్పి ప్రజలకు తెలియజేశాను. అదేవిధంగా దళితులు ఉన్నారు, వారికి ఏదైతే వాటా రావాలో రావట్లేదు, బీసీ సంక్షేమానికి కూడా కరెక్ట్ నిధులు రావట్లేదు. వీటన్నీ కూడా నా వంతుగా రేపు చట్టసభలకు వెళ్తే తప్పకుండా వాటి అమలు కోసం కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. జై తెలంగాణ.